హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ. బయటకు అనేది వస్తుంది. హీరో పేరు వచ్చేసి లియా ఉంటుంది. అలా డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసి మనకి చిన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ చేశారు కదా, పద మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఇద్దరు రౌడీస్ అనేది ఉంటారు. హీరోయిన్ చూసి వెంటనే వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి భయపడిపోయేసరికి హీరోయిన్ ఏమో నువ్వెవరో నాకు తెలియదు కదా అని చెప్పేసరికి నేను నీకు కాబోయే హస్బెండ్ అని చెప్పి నీకు అని హీరోయిన్ చెప్పేసరికి హీరోయిన్ పాస్ట్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. జైల్లోన తనకి ఒక ఇద్దరు మాస్టర్స్ అనేది పరిచయం అవుతారు. వాళ్ళు అనేది హీరోయిన్ కి మార్షల్ ఆర్ట్స్ అన్ని కూడా నేర్పించి తను ఒక సొంత బిడ్డలా చూసుకుని ఉంటారు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని సరే అయితే నేను మా మాస్టర్స్ కి హెల్ప్ చేయాలి, వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణమైన వాళ్ళని నేను హెల్ప్ చేస్తావా నువ్వు అని చెప్పేసరికి హీరో కూడా సరే నేను నీకు హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటాడు. అలా హీరోయిన్ కూడా హీరోని అనేది మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకొని వాళ్ళిద్దరు కూడా కార్లో అనేది అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా కార్లో వెళ్ళిపోయిన వెంటనే హీరో ఏం అసిస్టెంట్ వైపు తిరిగి అన్ని కూడా అరేంజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి చూడని చెప్పేసరికి సరే బాస్ మీరు చెప్పినట్టే చేస్తానని అంటాడు. తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వచ్చినాక ఒక 7 days తర్వాత అఫీషియల్ గా పెళ్లి చేసుకుందాం అని అంతవరకు మీ ఫ్యామిలీ దగ్గరే ఉండమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకొని అక్కడికి అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ వెళ్ళిన వెంటనే అసిస్టెంట్ అడిగితే ఈ రోజు తన 17th బర్త్డే అని చేస్తున్నారు బాస్ అని చెప్పేసరికి మరోవైపు ఏమో మనకి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీని అనేది చూపిస్తారు. అప్పుడే అక్కడ వాళ్ళ సిస్టర్ బర్త్డే కావడంతో వాళ్ళ సిస్టర్ పేరు వచ్చేసి యానా ఉంటుంది. అలా వాళ్ళ సిస్టర్ అంటుంది నాకు మా అక్కని చూడాలనిపిస్తుంది అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరోయిన్ ప్రత్యక్షం అవడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. కానీ ఆ షాకింగ్ నుంచి బయటకు వస్తూ నువ్వు ఇంత త్వరగా జైలు నుంచి ఎలా వచ్చావు, అలాగే నాకు తెలియదు కదా అని చెప్తే దీని అంతటికి కారణం కూడా తనే కదని ఈ ఆన్ అనేది డైరెక్ట్ గా పైనుంచి కిందికి నెట్టేయాలని చూస్తూ ఉండేసరికి ఈ ఆనే మా అక్కనని పైనుంచి పాడేయద్దు ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది అని అంటే హీరోయిన్ కూడా వదిలిపెట్టేస్తుంది. అలాగే హీరోయిన్ దగ్గరికి వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా ఉంటారు. కానీ వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా హీరోయిన్ పట్టించుకోకుండా వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ అయిన యానే ఎక్కువ కేర్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో హీరోయిన్ ని బుల్లి చేసి కొట్టడానికి వచ్చేసరికి హీరోయిన్ తిరిగి తన్ని కొట్టి కింద పడేస్తుంది. ఇదంతా కూడా తనే కదా కొట్టమన్నాడు అందుకే నేను ఇలా చేశానని చెప్పేసరికి యానేమో తనకేం తెలియనట్టు అక్క తప్పంతా నాదే కాబట్టి నన్నేమైనా చేయి కానీ మా బ్రదర్స్ ని అస్సలు హర్ట్ చేయదని చెప్పేసరికి అవునా సరే అని కొట్టడానికి వెళ్తే వాళ్ళంతా కూడా యాన్ని తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే యానేమో కావాలని ఏడుస్తూ నా బర్త్డే రోజు నేనే చాలా తప్పు చేశాను సిస్టర్ ఇందులో ఏ తప్పు కూడా లేదని చెప్పేసరికి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ చెన్నేమో నీది ఇందులో ఏ తప్పు లేదు నువ్వు చాలా మంచి అమ్మాయివి, తప్పంతా ఉంటే ఇదిగో ఈ స్టూపిడ్ అమ్మాయి అని అంటూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ ఒక పిచ్చిదని అలాగే తన మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించుంటారు. అలా 5 years తర్వాత తిరిగి ఇంటికి వస్తే తన రూమ్ లోకి వెళ్ళేసరికి తన రూమ్ లో ఒక స్టోరేజ్ రూమ్ లాగా చేసేసింటారు. అలా దుమ్ముకి తట్టుకోలేక దగ్గుతూ ఉండేసరికి అక్కడికి యాన్ వచ్చేసి అక్క ఇదంతా నా పాత వస్తువులు ఇవన్నీ స్టోరేజ్ రూమ్ లో వాడేసుకున్నాను, నీకు ఈ రూమ్ లోనే పడుకుని చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా వాళ్ళ సిస్టర్ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ సిస్టర్ క్లాస్ అన్ని కూడా తీసుకొని ఇవి తీసుకొని పో రూమ్ ఎక్స్చేంజ్ చేసుకోమన్నావు కదా అందుకు నేను ఒప్పుకుంటున్నాను వెళ్ళి నువ్వు నా స్టోరేజ్ రూమ్ లో పడుకోమని చెప్తుంది. అది విన్న వాళ్ళ సిస్టర్ కోపడి అక్కడికి వెళ్తుంది. తర్వాత వాళ్ళంతా కూడా కలిసి తింటూ ఉంటే అక్కడికి యాన్ అనేది రాదు. అప్పుడు వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో హీరోయిన్ ఎలా ఏమైనా చేసి ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూస్తే హీరోయిన్ నుండి నన్ను ఎందుకు పంపిస్తావు బ్రదర్ అని ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చేస్తుంది. అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్ భయపడిపోతాడు. అలా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఉండి అంటాడు యాన్ రూమ్ నువ్వెందుకు తీసుకున్నావు, తనకి మేము స్పెషల్ గా కట్టించాం తెలుసా, నువ్వు ఇన్ని రోజులు జైలుకి వెళ్ళినప్పుడు తెలియదా అక్కడికి వెళ్ళిపో అని చెప్పి అలాగే స్టాప్ 6 కూడా పాడేసి ఇదిగో ఇవి పాడేస్తున్నాము తీసుకొని నువ్వే నీ రూమ్ లో తినమని చెప్పి హీరోయిన్ ఏమో తన కోపాన్ని అంతా కూడా కంట్రోల్ చేసుకున్న స్టాప్ 6 అనేది బలవంతంగా అక్కడ ఉన్న టేబుల్ పైన అనేది కొట్టేస్తుంది. ఆ స్టాప్ 6 మొత్తం కూడా సగం లేక ఆ టేబుల్ లెక్క అనేది ఇరుక్కొని పోతాయి. అవి చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోతారు. అలా వాళ్ళు సైలెంట్ అయ్యేసరికి హీరోయిన్ మళ్ళీ తినడానికి అనేది కూర్చుంటే అప్పుడే అక్కడికి ఒక సర్వెంట్ వచ్చేసి మేడం యాన్ మేడం గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఇదిగోండి తను ఒక లెటర్ రాసి వెళ్ళిపోయారని చెప్పేసరికి వాళ్ళు ఆ లెటర్ని చూసి చదువుతారు. ఆ లెటర్లోని యాన్ కావాలని ఇప్పుడు ఎలాగో మా సిస్టర్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, మా సిస్టర్ నోటి జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళిపోవడానికి కారణం తనని బ్లేమ్ చేయొద్దని చెప్పేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దీని అంతటికి కారణం హీరోయిన్ అని మళ్ళీ హీరోయిన్ అనేది తిట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నేమో నేను వెళ్ళి కనుక్కొని వస్తానని బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా వద్దు డాడీ మనమంతా కూడా బయటకు వెళ్తే ఇది ఒక న్యూస్ అవుతుంది కాబట్టి మనం హీరోయిన్ బయటకు పంపించేద్దాం అని చెప్పేసరికి హీరోయిన్ ఒక కండిషన్ అనేది పెడుతుంది. ఆ కండిషన్ లో నా హీరోయిన్ పేరు పైన కూడా షేర్స్
రాస్తానని చెప్పేసరికి హీరోయిన్ అనేది బయటకు వచ్చి వాళ్ళ సిస్టర్ ఎక్కడుందో వెతుకుతూ వస్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ యానేమో ఒక బార్లో ఉందని అక్కడికి వెళ్ళేసరికి పద నీకోసం మన ఫ్యామిలీ మొత్తం కూడా వెయిట్ చేస్తుంది వెళ్దామని చెప్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కావాలని నేను రావట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఫుల్గా డ్రింక్ చేశాను, నా బదులు మొత్తం కూడా ఇవన్నీ నువ్వు డ్రింక్ చేయి, అప్పుడు మన ఇద్దరం కూడా కలిసి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఆ డ్రింక్స్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళి తన స్ట్రెంత్ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా కొట్టేసరికి ఆ టేబుల్ మొత్తం కింద పడిపోయి రెండు అనేది ఇరిగిపోతాయి. అలాగే దానిపైన ఉన్న వైన్ బాటిల్స్ అన్ని కూడా కింద పడిపోయేసరికి హీరోయిన్ ఇప్పుడు అందరికీ కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను మా సిస్టర్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసరికి అప్పుడు యాన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో అదొక్కటే కాదు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఆ ప్రాబ్లం కనుక నువ్వు సాల్వ్ చేసినావు అనుకో ఇక్కడ నుంచి మీ సిస్టర్ని పిలుచుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ ఏంటని చెప్తే కొంతమంది పనిచేసే వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ తలపైన ఒక వైన్ బాటిల్ అనేది పెట్టిస్తారు. అలా పెట్టించిన వెంటనే ఒక షాట్లోనే ఒక్కొక్కరిని కాల్చాలని చెప్పేసరికి యాన్ వాళ్ళ ఫ్రెండ్ సరిగ్గా కాల్చేస్తాడు. తర్వాత హీరోయిన్ ఇప్పుడు నువ్వే చేయాల్సిందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు ఆ గన్ వాడడం రాదు కాబట్టి ఇదిగో దీంతో వేసేద్దని చెప్పేసరికి నువ్వు అస్సలు విన్ కాలేవు, మా బ్రదర్ ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నాడో తెలుసని హీరోయిన్ బుల్లి చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా ఒక్కసారి అనేది ఆ వైన్ బాటిల్స్ వైపు అనేది విసిరేస్తుంది. అలా ఒక్కదాంతో అన్ని వైన్ బాటిల్స్ పలగొట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అప్పుడు యాన్ వాళ్ళ బ్రదర్ ఏమో భయపడిపోయి కింద పడిపోతే హీరోయిన్ ఇంకోటి తీసుకొని యాన్ వాళ్ళ ఫ్రెండ్ వైపుకి అనేది విసిరేస్తుంది. అలా విసిరేసి ఇంకొకసారి ఇలానే ఏమైనా చేసేవనుక చంపేస్తానేటట్టు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అలా కార్లో వెళ్ళిపోయిన వెంటనే ఆ డ్రైవర్ ఏమో ఎయిర్ కండిషన్ ఇంకా ఎక్కువ పెంచేస్తాడు. అలా పెంచేసరికి హీరోయిన్కి ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటే డ్రైవర్కి ఏమో స్టాప్ చేయమని చెప్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో అవేం పట్టించుకోకుండా ఇంకా ఈ హెయిర్ కండిషనర్ ఎక్కువ పెంచలేదంటే మా డాడీకి చెప్పి నేను జాబ్ తీసేస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అక్కడ ఉన్న తన విండో అనేది ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా హీరో తననే చూస్తాడు. అలా చూస్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కావాలని హీరోయిన్ కార్లో నుంచి కిందికి నెట్టేసి ఇదంతా నేను కావాలని చేయలేదు, నువ్వంతకు నువ్వే కింద పడిపోయావు కాబట్టి ఇందులో నా తప్పేం లేదని చెప్పి చనిపో అని వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ తన వెనక్కి వస్తే హీరోయిన్ కింద పడిపోవడం చూసి తననేది తన కార్లో కూర్చోబెట్టుకొని వెళ్తాడు. అప్పుడు అసిస్టెంట్ ఉండి బాస్ మేడంకి ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకసారి కిస్ చేయండి అని చెప్పేసరికి హీరో అలా చేసిన వెంటనే తను మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వచ్చిన వెంటనే తనకు ఒక ఫైల్ అనేది ఇస్తాడు. ఇందులోనే మీ ఫ్యామిలీకి సంబంధించిన షేర్స్ అన్నీ కూడా నీ పేరే ఉన్నాయి, అలాగే 50% ఉన్నాయి కాబట్టి నువ్వే బిగ్గెస్ట్ షేర్ హోల్డర్లు, నెక్స్ట్ జరిగే పార్టీలో అందుకు నువ్వు కూడా రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా హీరోయిన్ వెళ్ళిపోయిన వెంటనే హీరోకి చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. అలా చిన్నప్పుడు హీరోకి అసలు ఏది కూడా కనిపించదు, తను ఒక బ్లైండ్ అయి ఉంటాడు. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కావాలని హీరోయిన్ కింద నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే హీరో దగ్గరికి వెళ్ళేసి నీకేం కాలేదు కదా, నువ్వు ఒక్కడ ఉండే పాట అయితే నాతో పాటు ఆడుకోవడానికి నా దగ్గరికి రావచ్చు, నేను నిన్నెప్పుడు కూడా చూసుకుంటానని చెప్పి హీరోయిన్ తన పేరు కూడా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా వచ్చేసి హీరోని అబ్రాడ్కి అనేది పంపించేస్తుంది. అలా అబ్రాడ్లోనే ఇయర్స్ ఉండగా ఒక ఫేమస్ అలాగే బిజినెస్ మ్యాన్గా తయారై మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అనేది చూసుకోవడానికి హీరో రిటర్న్ అయ్యి వచ్చింటాడు. అలా హీరోయిన్ గురించి సెర్చ్ చేయగా హీరోయిన్ జైలుకి వెళ్ళిందని నెక్స్ట్ డే రిలీజ్ అవుతుందని హీరో తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఇదంతా కూడా చేసేస్తాడు హీరో. తర్వాత హీరో వాళ్ళేమో అంతా కూడా కలిసి వెళ్ళిపోయినాక హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అందరూ కూడా హీరోయిన్ మళ్ళీ బ్లేమ్ అనేది చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ నుండి నిజం చెప్పడానికి యాన్ అన్నీ కూడా అబద్ధాలు చెప్తుందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ యాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఫోన్ అనేది వస్తుంది. అది ఎవరో కాదు యాన్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసేసి ఇదంతా కూడా యానే కావాలని బ్లేమ్ చేసింది, ఈ రోజు నైట్ తను బార్కి వచ్చింది, అలానే తను ఫుల్గా డ్రింక్ కూడా చేసింది, అలా హీరోయిన్ బుల్లి చేసి ఇంటికి వచ్చిందని చెప్పి తను కార్ల నుంచి నెట్టేసింది కూడా హీరోయిన్ అని మొత్తం కూడా చెప్పేస్తాడు. అది విన్న వాళ్ళ నాన్న కోపాడితే మరోవైపు మీ యాన్ వాళ్ళ ఫ్రెండ్ నుండి హీరో దగ్గరకు వెళ్ళి బాస్ మీరు చెప్పమన్నట్టే అన్నీ కూడా చెప్పాను కదా, ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పేసరికి సరే కానీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొద్దని చెప్తే సరే బాస్ నాకు అర్థమైపోయిందని చెప్తాడు. అలా హీరో ఏమో యాన్ వాళ్ళ ఫ్రెండ్ను వదిలిపెట్టేసి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఉండి యాన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావని చెప్తే ఎందుకంటే నెక్స్ట్ డే తను పార్టీకి కూడా రావాలని ఇలా చేశాను మమ్మీ, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేస్తారు. అలా హీరోయిన్ కోపంగా సరే అయితే నువ్వు అబద్ధాలు చెప్పావు కదా, సారీ
మరి ఇలా కాదు ఫీల్ అవ్వాల్సిందని చెప్పి తను అనేది ఒక బాత్రూమ్ లెక్కన తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ ఫాల్ అనేది ముంచేస్తుంది. అలా నీళ్ళలో ముంచిన వెంటనే గట్టి గట్టిగా అరుస్తూ ఉండేసరికి అక్కడికి వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా వస్తారు. నువ్వెందుకు ఇలా చేసావు, తను చాలా మంచి అమ్మాయి కదా, చాలా కైండ్ గా మాట్లాడుతుంది, కానీ నువ్వు తను ఇలా ఎందుకు హెరాస్ చేసావు అని చెప్పేసరికి తను నిజం చెప్పాలన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ అస్సలు తన మాట అనేది నమ్మరు. అలా నమ్మకపోయేసరికి తను అనేది మిర్రర్ దగ్గర ఉన్న ఆ ఫైల్ అనేది చూస్తూ రేపు ఎవరో మీకే తెలుస్తుంది, ఒక లార్జ్ షేర్ హోల్డర్లు ఎలా ఉంటారని చెప్పి తను అనేది అనుకుంటుంది. కానీ మిగతా వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారు హీరోయిన్ ఒక ఫూల్, అలాగే తనకి మెంటల్ హెల్త్ అస్సలు బాగాలేదని. అలా నెక్స్ట్ అయిన పార్టీ అనేది అరేంజ్ అవుతుంది. అక్కడికి అందరు కూడా రావడంతో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చూసి అందరూ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏం చాలా అందంగా ఉంది, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా సెట్ అయింది కదా అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ ఒకసారిగా హీరోయిన్ చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే తన డ్రెస్ లో చాలా మంచిగా అలాగే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా తను ఏ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, తను చాలా బాగుందని చెప్తే అప్పుడే మిగతా అబ్బాయిలు అలాగే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అంతా కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో తను ఒక మెంటల్ అమ్మాయి, అలాగే తనకి అసలు ఒక ఫూల్ ఎలా ఉండాలో కూడా తెలియదు, ఈ పార్టీ దగ్గరకు వచ్చేసి మమ్మల్ని అవమానపరిచేటట్టు చేస్తుందని హీరోయిన్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ షేర్ హోల్డర్లు ఇక్కడికి రాబోతున్నారని వాళ్ళ డాడీ వార్నింగ్ ఇచ్చేసరికి హీరోయిన్ అండి ఆ పర్సన్ ఎవరో కాదు నేనే, ఇదిగోండి మీరు నమ్మకపోతే అని ఒక పేపర్ అనేది తిరిగి వాళ్ళ డాడీకి అనేది ఇస్తుంది. వాళ్ళ డాడీ ఆ పేపర్ చూసి అందులోనే 50% షేర్ హీరోయిన్ పేరు పైన ఉండడం చూసి చాలా షాక్ అయిపోతాడు. అంటే నువ్వేనా మన బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ అని చెప్పేసరికి హీరోయిన్ అవునని అంటుంది. ఆ మాటలు చూసిన వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా పేపర్స్ నన్ను చూస్తారు. అప్పుడు వాళ్ళ సెకండ్ బ్రదర్ ఉండి అంటాడు ఇదంతా కూడా ఫేక్, తను ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చింది, మీకు అంతగా నమ్మకం కావాల్సి ఉంటే చెప్పండి, నా దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళ నంబర్ ఉందని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు అసలు టెన్షన్ పడద్దు నేనే ఫోన్ చేసి మాట్లాడిపిస్తానని చెప్పి హీరోయిన్ అనేది ఫోన్ చేస్తుంది. అందులో ఉన్న ఆఫీసర్ ఏమో నేను చెక్ చేసి చెప్తాను ఉండండి, మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా చెప్తానని చెప్పేసరికి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ పర్సన్ నుండి చెప్తాడు అవును 51 షేర్స్ అన్ని కూడా హీరోయిన్ పేరు పైన ఉన్నాయని చెప్పేసరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాక్ అయితే మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ వచ్చి చాలా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ యానేమో చాలా కోపంగా తను ఒక పిచ్చిదానికి ఇన్ని షేర్స్ ఎలా వస్తాయి బ్రదర్, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ నువ్వు భయపడొద్దు నేను చూసుకుంటానని చెప్తారు. అలా పార్టీ అంతా కూడా అయిపోయినాక హీరోయిన్ నుండి ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ సెకండ్ బ్రదర్ వస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎందుకు వచ్చారని చెప్తే ఇందులో సైన్ చేస్తే నేను బతికి పెడతాం, లేదంటే ఇదిగో మా దగ్గర ఉన్న రౌడీస్తో ఏం చేస్తారో మాకే తెలియదు అని చెప్పేసరికి హీరోయిన్ అవునా చూసుకుందాం రమ్మని చెప్పేసరికి ఒక్కసారిగా యాను తన్ని కొట్టడానికి అనేది వెళ్తుంది. కానీ హీరోయిన్ కొట్టి అందరినీ కూడా కొడుతూ ఉండేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ కి కోపం వచ్చి హీరోయిన్ దగ్గర ఉన్న ఫోన్ అనేది పగలగొట్టేస్తారు. అది చూసిన హీరోయిన్ అది హీరో ఎంతో ప్రేమగా తనకి ఇవ్వడం గుర్తు తెచ్చుకొని వాళ్ళ బ్రదర్ తన్ని కొట్టడానికి రావడంతో తన కోపంతో కూడా వాళ్ళ బ్రదర్ వైపు అనేది చూసుకుంటుంది. అలా నా ఫోన్ నాకు ఇవ్వకపోతే నేను ఇప్పుడే ఏం చేస్తానో నాకే తెలియదు చూడని చెప్పి తన్ని కొడుతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో అదంతా కూడా వీడియో అనేది తీస్తుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ పేరెంట్స్ రావడంతో మళ్ళీ అని ఏం తెలియనట్టు వాళ్ళ బ్రదర్ కూడా కలిసి ఇదిగో అమ్మ వీళ్ళంతా కూడా కలిసి నన్ను బుల్లి చేశారు, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ బ్రదర్ని కొట్టిన వీడియో అనేది వాళ్ళ పేరెంట్స్ కి చూపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో కోపంగా నువ్వు ఇలాంటి పని చేస్తావో సొంత బ్రదర్ ని ఎలా కొట్టాలనిపిస్తుందని చెప్తే హీరోయిన్ నా దగ్గర కూడా ఉన్నాయని చెప్పి ఆ కార్ లో ఉన్న డాష్ కమ్ అనేది చూపిస్తుంది. అందులో నా ఫస్ట్ యానా అలాగే వాళ్ళ సెకండ్ బ్రదర్ కలిసి హీరోయిన్ బుల్లి చేశారని తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఉండి మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పేసరికి ఎందుక తను ఒక పిచ్చిది అలాగే మెంటల్, తన దగ్గర అన్ని షేర్స్ ఉండడం మంచిది కాదని నేను యాన్ పేరు పైన రాపించడానికి వచ్చాను, అందుకే ఇలా చేసామని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మనకి హీరోనే సపోర్ట్ చేస్తారు కాబట్టి తన దగ్గరికి వెళ్ళాము మన యాన్ ఇచ్చి పెళ్లి చేద్దాం, మనకి ఎలాగో ఒక కాంట్రాక్ట్ ఉంది కదా అని చెప్పేసరికి వాళ్ళు అనేది లీ ఫ్యామిలీ దగ్గరికి అనేది వెళ్ళిపోతారు. లీ ఫ్యామిలీలో నుంచి హీరో కిందికి రావడం చూసి వాళ్ళ పేరెంట్స్ ఏమో చాలా ఆతృతగా మీకు అలాగే మా ఫ్యామిలీకి కూడా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మా యాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్తే హీరో ఖచ్చితంగా చేసుకుంటాను కానీ 3 days ఉంది టైం అని చెప్పేసరికి అవునా సరే మీరు చెప్పినట్టు మేము వెయిట్ చేస్తూ ఉంటాము, నెక్స్ట్ ఇయర్ కి మా అమ్మాయికి 18 years వస్తాయి అందులోపు పెళ్లి చేసుకుని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోయినాక హీరోయిన్ తోటి నీకు ఎన్ని షేర్స్ ఉంటే ఏం లాభం, మాకు త్వరలోనే యాన్ని హీరో పెళ్లి చేసుకుంటున్నాడు, అప్పుడు తను ఇంకా ఎక్కువ బిజినెస్ మ్యాన్ అయిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తను నా పర్సన్ అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు కదా నిన్ను చూడడానికి ఎవరికి కూడా రాలేరు, అలాగే నీ దగ్గర మనీ కూడా లేవు, నీకు ఎవరు మేకప్ వేస్తారని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి చాలా మంది అలాగే ఒక ఫేమస్
డిజైనర్ అలాగే మేకప్ ఆర్టిస్ట్ కూడా వస్తుంది. అవి చూసిన వాళ్ళంతా కూడా ఫ్యామిలీ షాక్ అయిపోతే హీరోయిన్ కోసం తెచ్చిన గిఫ్ట్ ని చూసి ఇంకా షాక్ అయిపోతారు. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ అయిన యాక్షన్ లో పెట్టిన వస్తువులన్నీ కూడా హీరోయిన్ దగ్గరే ఉంటాయి. అంటే హీరోయిన్ నిజంగానే ఒక రిచ్ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుందా ఏంటని చెప్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో ఇవన్నీ ఫేక్ అయి ఉంటాయి, మీరు ఎందుకు నమ్ముతున్నారని చెప్పేసరికి లేదు ఇవన్నీ నిజమే అని హీరోయిన్ పెళ్లికి బుక్ చేసిన హోటల్ దగ్గరికి అనేది వెళ్తారు. ఆ హోటల్ కూడా చాలా రిచ్ అయి ఉంటుంది. నార్మల్ పర్సన్స్ అస్సలు వెళ్ళలేని వాళ్ళు, అలాగే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళలేనిదే ఉంటుంది. అలా వాళ్ళంతా కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడున్న డెకరేషన్ అలాగే అక్కడికి చాలా రిచ్ ఫ్యామిలీస్ అలాగే బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ అన్నీ కూడా రావడంతో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూసారా వీళ్ళది ఈ ఫ్యామిలీ, వీళ్ళు ఇందులోనే బిజినెస్ సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అని ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళందరికీ కూడా హీరోయిన్ ఒక పిచ్చమ్మాయి, తను ఎలా ఉండాలో కూడా తెలియదు, చాలా అగ్లీగా ఉంటుందని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ స్టెప్స్ పై నుంచి కిందికి దిగొస్తూ ఉంటుంది. తను చూసిన వాళ్ళంతా కూడా స్టన్ అయిపోతారు. అలా హీరోయిన్ చూసి వీళ్ళంతా ఫ్యామిలీ తనకి అబద్ధాలు చెప్పారు కానీ తను చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉండి తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎందుకంటే తను మా సిస్టర్ కానీ తనకు ఒక పిచ్చి ఉందని అందరికీ కూడా కావాలని తను సైగలతో చేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో సరే అయితే ఇప్పుడు నాకు పెళ్లి జరుగుతుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటే మేము కూడా చూస్తాం నీ హస్బెండ్ ఎలాంటి వాడో, ఎంత ఫ్యాట్ ఉన్నవాడో అలాగే ఎంత అగ్లీగా ఉన్నవాడో చూడాలి కదా ఆ ముసలి పర్సన్ అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి ఇక్కడ నుంచి ఎందుకు పారిపోతున్నావు, ఎందుకు నీ హోల్ హస్బెండ్ చూడకూడదు అనుకుంటున్నావా ఏంటని చెప్పేసరికి అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా హీరోని చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీ పెళ్ళికి ఇంకా టైం కాలేదు కదని చెప్పేసరికి తనే నా వైఫ్, మేము ఆల్రెడీ కూడా పెళ్లి చేసుకున్నామని చెప్పేసరికి వాళ్ళ డాడీ ఏమో కోపంగా హీరోయిన్ కొట్టడానికి అనేది వెళ్తాడు. అది చూసిన హీరో ఏమో ఒక్కసారిగా వాళ్ళ డాడీని అనేది కొట్టేసి మీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ పైన చేయి వేయాలని చూస్తున్నారని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా మీరు చాలా మిస్టేక్ పడుతున్నారని, మీ వైఫ్ తను కాదు ఇదిగో ఇక్కడ ఉంది మా కూతురు అని చూపించేసరికి అవునా చూడండి మీరు మ్యారేజ్ సర్టిఫికేట్స్ అప్పుడే మీకే అర్థమవుతుంది నా వైఫ్ ఎవరో మీకు తెలుస్తుందని చెప్తే వాళ్ళు అనేది ఆ మ్యారేజ్ సర్టిఫికేట్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటాయి. హీరోయిన్ అలాగే హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మిగతా వాళ్ళంతా కూడా జంట చాలా బాగుందని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఆ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అయితే హీరో ఏమో చాలా ఫైనల్ గా తను పెళ్లి చేసుకున్నానని చిన్నప్పటి నుంచి లవ్ చేసిన అమ్మాయి ఇప్పుడు తన సొంతమైందని హ్యాపీ పడుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ యానేమో నాకు తొక్కాల్సిన పర్సన్ నువ్వు తీసుకున్నావు, నేను అసలు నేను వదిలిపెట్టనని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు, మనం తను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు కదా అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి వాళ్ళ సెకండ్ బ్రదర్ స్టేజ్ దగ్గరికి అనేది వెళ్తాడు. అది చూసిన హీరో ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా నువ్వు తట్టుకోగలవని చెప్తే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఉండి డాడీ నువ్వు అస్సలు దీనికి తగ్గొద్దు, ఎందుకంటే తన గురించి తెలిస్తే అప్పుడు హీరో తను వదిలిపెట్టేస్తాడు, మన సిస్టర్ ని పెళ్లి చేసుకుంటాడని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సైలెంట్ అయిపోతాడు. అలా సైలెంట్ అయిపోయేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నా దగ్గర హీరోయిన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, తను 5 years బ్యాక్ జైలుకి వెళ్ళొచ్చింది, తను 5 years దాకా జైల్లోనే ఉంది, మీకు అప్పటికీ నమ్మకం కలగకపోతే ఇదిగో ఈ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది మీరే చూడండి, తన ఒక మెంటల్ అనే హాస్పిటల్లో ఉన్న ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసరికి హీరో అసిస్టెంట్ ఏమో ఆ పెన్ డ్రైవ్ అనేది తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ తీసుకొని అక్కడున్న సిస్టమ్ కి అనేది కనెక్ట్ చేసేసరికి అక్కడ ఒక్కసారిగా కొన్ని విజువల్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళ బ్రదర్ అనుకుంటాడు అవన్నీ కూడా చూసినాక హీరోయిన్ అసలు పెళ్లి చేసుకోవాలని, కానీ అందులోనేమో 5 years బ్యాక్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చేసిన ఒక యాక్సిడెంట్ ద్వారా వాళ్ళ సిస్టర్ ని జైలుకి పంపించే బదులు హీరోయిన్ అనేది జైలుకి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా కలిసి కావాలని యాక్టింగ్ చేస్తూ ఉంటారు, మీ సిస్టర్ కి హెల్త్ బాగాలేదు కాబట్టి తన కోసం నువ్వు వెళ్ళమ్మా, 5 years తర్వాత ఖచ్చితంగా నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాం, అలాగే కంపెనీ కూడా నీ పేరు పైన రాసిస్తామని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అని తను అనేది ఒప్పుకుంటుంది. అలా వాళ్ళ సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ వీడియో వచ్చేసరికి అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్ ఉండి ఈ వీడియో కాదు కదా నేను ఒరిజినల్ గా పెట్టింది, మీరు రీప్లేస్ చేశారు కదా అని హీరోకి చెప్పేసరికి అవును చేశాను, ఎందుకంటే ఒరిజినల్ వీడియో ఎలా ఉందో చూపించాలి కదా అందరికి కూడా, అప్పుడే కదా రే మందు అని సైన్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కూడా హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతారు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆ ఇంట్లో ఉన్న బట్లరేమో హీరోయిన్ చాలా మంచిగా ట్రీట్ చేస్తే హీరోయిన్ అనుకుంటుంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నట్టున్నారని చెప్పి
చెప్పి. హీరో ఏమో ఈ ఇల్లు కూడా నీ ఇల్లే అని చెప్తూ ఉంటే అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రావడంతో నాకు కొన్ని కంపెనీ పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు ఈ ఇంట్లోనని చెప్పేసరికి సరే అని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయినాక బట్లర్ తోటి అనేది హీరోకి ఏముంటే ఇష్టము, తను ఎలా హ్యాపీ చేయాలని చెప్తే అప్పుడే బట్లర్ హీరోయిన్కి ఒక డ్రెస్ అనేది తీసుకొని వస్తుంది. ఈ డ్రెస్ వేసుకొని బాస్ దగ్గరకు వెళ్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మేడం, ఎందుకంటే మీరు ఇప్పుడే కదా కొత్తగా పెళ్లి చేసుకునిందని చెప్పేసరికి హీరోయిన్ ఆ డ్రెస్ వేసుకుని హీరో దగ్గరికి వెళ్తుంది. అలా చూసిన హీరో ఏమో షాక్ అయిపోతే హీరోయిన్ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా నీకు ఈ డ్రెస్లో నేను నచ్చానని చెప్తాడు. అలా చెప్పేసరికి హీరో వెంటనే తనకి అనేది కిస్ చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరికి కూడా టైంని స్పెండ్ చేద్దాం అనుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ కొంచెం భయపడిపోవడం గుర్తు తెచ్చుకుంటాడు. అలా గుర్తు తెచ్చుకుని అసలు ఏం టెన్షన్ పడొద్దని చెప్పి తన బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఫస్ట్ తన్ని పడుకోబెట్టేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి హీరో కూడా ఎప్పటికీ ఇప్పుడు నువ్వు నా సొంతమే కాబట్టి నేను అసలు ఆతృత పడనులే అని నువ్వు ఫస్ట్గా పీస్ఫుల్గా నిద్రపో అని చెప్పేస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా జరగడంతో చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తం కూడా అంతా అయిపోయింది. హీరో ఏమో మొత్తం తన మాట వింటూ ఉన్నాడు. హీరోయిన్ తను మొత్తం మ్యానిపులేట్ చేసింది, ఇందులో నుంచి తప్పించాలంటే మన వేసి మనం ఏవో కొన్ని వెతుక్కోవాలని చెప్పి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేసరికి తింటూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే హీరో ఏం ఆలోచిస్తున్నావు అని చెప్తాడు. మా క్లాస్ రీయూనియన్ ఉంది, అక్కడికి నేను వెళ్తే తను అందరు కూడా నన్ను బుల్లీ చేస్తారని చెప్పేసరికి నీ వైఫ్ ని ఎవరు బుల్లీ చేస్తారు నేను కూడా చూస్తాను పద, మీ క్లాస్మేట్స్ కి అలాగే నీకు ఒక మంచి డ్రెస్ తీసుకుంటానని చెప్పి తను అనేది ఒక మంచి డ్రెస్సింగ్ షోరూమ్ కనే తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి హీరోయిన్ తోటి చాలా డ్రెస్సెస్ ని అరేంజ్ చేపిస్తాడు, కానీ అందులోనే హీరోకి ఏవి కూడా నచ్చవు. అలా నచ్చకపోయేసరికి తనుండి ఇంకొక లాస్ట్ డ్రెస్ వేసుకురమ్మని చెప్తే హీరోయిన్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఉన్న డ్రెస్ అనేది తీసుకొని వేసుకొని వస్తుంది. అది చూసిన వెంటనే హీరో ఏమో చాలా స్టన్ అయిపోయి అలానే చూస్తుండిపోతాడు. అలానే ఒక బ్రాస్లెట్ అనేది హీరోయిన్ చేయికి వేసి వాళ్ళ క్లాస్ అరేంజ్ చేసిన రియూనియన్ పార్టీ దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి తన ఒక ఫూల్ అని అలాగే తను అసలు చాలా అగ్లీగా ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ చూసిన వెంటనే వాళ్ళు షాక్ అయిపోతారు. అలా తను చాలా అందంగా ఉండడంతో ఇంతసేపు కూడా ఇంకొక అమ్మాయికి సపోర్ట్ చేసిన అబ్బాయిలంతా కూడా తిరిగి హీరోయిన్ దగ్గరకు వెళ్ళి సపోర్ట్ చేస్తూ నేను మీ సీనియర్ని అలాగే నేను మీ క్లాస్ మానిటర్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన అమ్మాయిలే మాకు కావాలని నువ్వు ఎక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు, అప్పుడు అందుకే కదా ఇంత అందంగా కనిపిస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, అలాగే కాస్మెటిక్ సర్జరీ అన్నాక నాకు అసలు ఏవి కూడా తెలియదు అని చెప్పేసరికి అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని చెప్తే అబ్బాయిలేమో మనంతా కూడా క్లాస్మేట్స్ కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసరికి ఒక అమ్మాయి ఏమో తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. ఆ అమ్మాయి ఉండి సరే అయితే మనం ఒక గేమ్ ఆడదాం, అప్పుడే కదా ఇక్కడున్న ఫుడ్ తినగలం అని చెప్పేసరికి హీరోయిన్ అదేమో అవసరం లేదు, ఇదంతా కూడా నా హస్బెండ్ నా కోసం అరేంజ్ చేశారని చెప్తా అంటే ఇప్పుడు ఇవన్నీ లీ అరేంజ్ చేశారు, లీ నీ హస్బెండ్ అంటే మేము నమ్మమంటున్నావా, ఏమైనా జోక్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి ఫస్ట్ గేమ్ ఆడమని అంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి చెన్నై ఏమో అన్ని కావాలని చెప్పి నీకు ఇప్పుడు అంతకంటే తక్కువ వస్తుంది నువ్వు విన్ అవుతావు, లేదంటే అస్సలు జరగదు, ఈ పని కూడా జరగడానికి అంత వీలు లేదని వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటే ఇది కేవలం టీవీ సిరీస్ లో మాత్రమే జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఆ అబ్బాయిలంతా. అప్పుడే హీరోయిన్ కూడా మళ్ళీ గేమ్ అనేది ఆడడం స్టార్ట్ చేస్తుంది. అలా స్టార్ట్ చేసేసరికి వాళ్ళంతా కూడా ఆ ఆతృతను తట్టుకోలేక చూసేసరికి హీరోయిన్ విన్ అవుతుంది. అలా విన్ అవ్వడంతో హీరోయిన్ ఫుడ్ తింటూ ఉంటే అప్పుడు అక్కడికి వేహంగ్ అనే పర్సన్ వస్తాడు. వేహంగ్ కూడా వాళ్ళ క్లాస్మేట్స్ లో కలిసి చదువుకుని ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్ చూస్తూ ఉండేసరికి ఆ అమ్మాయికి ఏమో కోపం వచ్చి ఇదిగో ఇక్కడికి ఒక అగ్లీ అమ్మాయి అలాగే మెంటల్ అమ్మాయి వచ్చింది తను చూసావా ఏంటి అని చెప్తే తను అనేది హీరోయిన్ వైపు చూస్తారు. హీరోయిన్ కూడా ఆ అబ్బాయిని చూసిన వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనకు వైన్ అనేది సర్వ్ చేస్తుంది. అలా వైన్ సర్వ్ చేస్తున్న టైమ్స్ అనేది కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఈ లాస్ట్ది 99 అయిందని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా తనకి పెళ్ళైనా కానీ ఇన్ని ఇయర్స్ అయినా కానీ అస్సలు వ్యాంగ్ని మర్చిపోలేకున్నట్టుంది, అందుకే తను చెప్పిన ప్రతి ఒక్క పని కూడా చేస్తూ ఉంటుందని చెప్తే ఇదంతా కూడా వాళ్ళ బ్రదర్ అనేది వీడియో రికార్డింగ్ అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. అలా హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో వ్యాంగ్ ని పిలిపించి నేను చెప్పినట్టు చేస్తేనే మీ ఫ్యామిలీకి ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే లేదు చూడు మంచిగా గుర్తుపెట్టుకొని చెప్పేసరికి అది విన్న వ్యాంగ్ ఉండి మీరు అసలు టెన్షన్ పడద్దండి, ఎందుకంటే తను నేను చెప్పినట్టు ఒక చిన్న కుక్క పిల్లలా చేస్తూనే ఉంటుందని చెప్తారు. అదంతా కూడా వీడియో రికార్డింగ్ తీసి వ్యాన్కి పంపించేసరికి యాన్ ఏమో హీరో దగ్గరికి అనేది వెళ్ళి వీడియో చూపిస్తుంది. చూసారా మీకు తను పెళ్లి చేసుకున్నా కానీ తనే
తనేమో వ్యాంగ్ వెంటనే ఇష్టపడి తిరుగుతూ ఉంటుందని చెప్పేసరికి హీరో ఏమో ఆ ఫోన్ ని కింద పడేసి హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్తూ ఉంటాడు. మరోవైపు యా నుండి కావాలని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి పద మనము ఒక మంచి టైం ని స్పెండ్ చేద్దామని చెప్పేసరికి హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. తను చదువుకుంటున్నప్పుడు స్కూల్లోనే చాలా మంది బుల్లి చేస్తూ ఉండేసరికి అలాగే తన డ్రెస్ మొత్తం కూడా గలీజ్ అయి ఉంటుంది. అప్పుడే వ్యాంగ్ అక్కడికి వచ్చేసి హీరోయిన్ కి అనేది తన కోట్ జాకెట్ అనేది హీరోయిన్ కి ఇవ్వడం తోటి తను చాలా మంచి పర్సన్ అని అప్పటి నుంచి హీరోయిన్ తనకి అనేది చెప్పిన పని అన్ని కూడా చేస్తూ పెడుతూ ఉంటుంది. అలా అందరూ అనుకుంటుంటారు హీరోయిన్ తన్ని ప్రేమిస్తుందని, కానీ నిజానికి అసలు తనని హీరోయిన్ అసలు ప్రేమించదు. అలా వాళ్ళంతా కూడా హీరోయిన్ ఏది చెప్తే అలా చేస్తూ ఉంటారని వ్యాంగ్ అనుకుంటూ ఉండేసరికి అప్పుడే పార్టీ అంతా కూడా కంప్లీట్ చేసుకుని వ్యాంగ్ బయటకు వస్తే అబ్బాయిలందరినీ కూడా పంపించేశాక ఇద్దరు అమ్మాయిల్ని కూడా వ్యాంగ్ నాతో పాటు వచ్చేయండి, నా కార్లో దింపేస్తాను, కానీ హీరోయిన్ నాతో పాటు రావడానికి అస్సలు అర్హత లేదని చెప్పేసరికి హీరో నేను కూడా మీతో పాటు అసలు రాను, ఎందుకంటే ఇక్కడికి నా హస్బెండ్ వస్తారు మీరే చూస్తారు కదా అని చెప్పేసరికి కావున మేము కూడా చూస్తాం, తను ఎంత అగ్లీ పర్సన్ చూడాలి కదా, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడంటే ఎలా ఉంటాడో కూడా చూడాలి కదా అని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అక్కడ చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ నేను చెప్తుంది నిజమే, ఇదిగో తనే నా హస్బెండ్ అని హీరోయిన్ చూపించేసరికి హీరో ఏమో తన దగ్గరకు వచ్చేసి ఎంజాయ్ చేసావా మీ ఫ్రెండ్స్ తో పాటు కలిసానంటే లేదని అనేసరికి హీరో ఏమో అవునా సరే అయితే నిన్ను ఎవరు బుల్లి చేశారా, అలాగే నీ ఫ్యామిలీని ఎవరు బుల్లి చేసేంత ధైర్యం వచ్చిందో నాకు చెప్పని అంటూ ఉంటే ఆ మాట వినే వ్యాంగ్ ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అలా హీరో ఉండి సరే అయితే పద మనం ఇంటికి వెళ్దామని చెప్పి నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తానని అంటూ ఉంటే సరే అని హీరోయిన్ కూడా అక్కడికి అనేది వెళ్తుంది. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ పడుకోవడంతో సరే నీకేం కావాలైనా నేను అది చేసి పెడతాను, నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోమని చెప్పి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ హీరో చేను పట్టుకొని నన్ను నిజంగానే నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పడంతో హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ తినడానికి వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వెళ్ళిపోయాడని తెలుసుకుంటుంది. అలా హీరోయిన్ తింటూ ఉందాం అనుకుంటే అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ వచ్చేసి నన్ను క్షమించమ్మా, ఇప్పుడు నువ్వు లేనందుకు నాకు అర్థమవుతుంది, నేను కూడా మీ మదర్నే కదా పద ఇంటి దగ్గర తిందు, నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతానని చెప్పేసరికి హీరోయిన్ చిన్న మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనే హీరోయిన్ అలాగే వాళ్ళ సిస్టర్ కలిసి చదువుకుంటూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో ఎప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ కి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతూ తను ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటూ ఉంటుంది. కానీ పక్కనున్న హీరోయిన్ అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోదు, తన పక్కన ఒక అమ్మాయి ఉందని కూడా పట్టించుకోకపోవడం అన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఈరోజు ఫస్ట్ టైం వాళ్ళ మదర్ తన కోసం ఫుడ్ అలాగే తనకి ఇష్టమైనది చేసి పెడతానని చెప్పడంతో సరే అమ్మ వస్తానని చెప్పి హీరోయిన్ అనేది వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ ఫుడ్ చేసి ప్రిపేర్ చేసి పెడితే హీరోయిన్ తింటూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ మదర్ తన ట్రూ ఫేస్ అనేది చూపిస్తుంది. నువ్వు ఎలాగో హీరోకి అసలు సెట్ కావు కదమ్మా, మీ సిస్టర్ నుంచి పెళ్లి చేస్తాను, నువ్వు డివోర్స్ తీసేసుకో, అప్పుడు నువ్వు మా దగ్గర ఉండొచ్చు, కానీ యాన్నేమో హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తుంది, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అలాగే నువ్వు మాతో పాటు ఉండొచ్చు కదా అని చెప్పేసరికి హీరోని అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే హీరోని తను ఇష్టపడుతున్నాడని తను చాలా మంచిగా చూసుకుంటున్నాడని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా తనకనేది ఏదో మత్తెక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళ మదర్ మళ్ళీ లేచి నన్ను అసలు నువ్వు బ్లేమ్ చేయదు, ఎందుకంటే నువ్వు తినే ఫుడ్ లోనే నేను డ్రగ్ కలిపానని చెప్తుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి మా ఇంటి దగ్గర మా సిస్టర్ తన బాయ్ ఫ్రెండ్ తీసుకొని రూమ్ లోకి వెళ్ళింది, తనేమో మీరు చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు కానీ తనేమో చీట్ చేస్తుందని చెప్పేసరికి హీరో ఇప్పుడే వస్తానని చెప్తారు. కానీ మరోవైపు మా వ్యాంగ్ ని వాళ్ళ బ్రదర్ పిలిచి నీకేం కావాల్సింటే అది చేసుకో, కానీ వీడియో మాత్రం రికార్డింగ్ చేయని చెప్పేసరికి వ్యాంగ్ ఉండి తనకు కూడా మీ సొంత సిస్టరే కదా ఎందుకు ఇలా బుల్లి చేస్తున్నారని చెప్తే తను ఒక పిచ్చిది, అలాంటి పిచ్చి సిస్టర్ నాకు అవసరం లేదు, నేను చెప్పింది ఒకటే చే, ఎక్కువ మాట్లాడుతున్న పని లేదని చెప్పి వాళ్ళ బ్రదర్ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళంతా కూడా కలిసి వస్తూ ఉంటే హీరో అక్కడికి అనేది వస్తాడు. హీరో రావడంతో డైరెక్ట్ గా వాళ్ళ సిస్టర్ మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందంటే తను పై రూమ్ లో ఉందని చెప్పేసరికి తను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంది, మీరు తన దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదని చెప్తున్నా కానీ హీరో పట్టించుకోకుండా డైరెక్ట్ గా పైకి అనేది వెళ్తాడు. అక్కడికి పైకి వెళ్ళేసరికి సీన్ కంప్లీట్ గా రివర్స్ అనేది ఉంటుంది. అలా రివర్స్ ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుందని చెప్తూ ఉన్నా కానీ వాళ్ళ బ్రదర్ ఏం అవేం పట్టించుకోకుండా హీరోయిన్ ని తను బుల్లి చేస్తూ ఉండేసరికి తన వైఫ్ ఎప్పుడు కూడా తను అలాంటి పిచ్చి పనులు చేయదని వాళ్ళ బ్రదర్ ని కొట్టి ఒక్కసారిగా డోర్ ఓపెన్ అనేది చేస్తాడు. అలా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ వ్యాంగ్ ఏమో రక్తపు మడుగులో పడి ఉంటాడు. హీరోయిన్ ఏమో తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక స్పృహ తప్పి కింద పడిపోతుంది.
ఎందుకంటే హీరోయిన్ తన పవర్ మొత్తాన్ని కూడా వాడి వ్యాంగ్ అనేది అక్కడ ఉన్న ఒక వస్తువు తీసుకొని కొడుతుంది. అలా కొట్టి వ్యాంగ్ అనేది కింద పడేసిన వెంటనే హీరో తను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒక పిచ్చి అమ్మాయిని కూడా నువ్వు హ్యాండిల్ చేయడం కూడా రాదని చెప్పేసరికి తను పిచ్చిదని మీకెవరు చెప్పారు, తను చాలా పవర్ఫుల్ గా ఎలా కొట్టిందో తెలుసు అని చెప్తూ ఉన్నా కానీ వాళ్ళు అనేది పట్టించుకోకుండా వ్యాంగ్ ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో కూడా కార్లో వెళ్తూ ఉంటాయి. హీరోయిన్ ఆ డ్రగ్ ప్రభావానికి స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటాయి. ఇలా కాదు హీరోయిన్ కి డేంజర్ అవుతుందని చెప్పి తను అనేది కార్లోనే నైట్ ని స్పెండ్ చేసిస్తారు. మరోవైపు ఏమో యాన్ బాధపడుతూ ఉంటే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో ఇలా కాదు, హీరో ఒకరికే భయపడతాడు, అది కూడా వాళ్ళ గ్రాండ్ మాకి ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడితేనే బాగుంటుంది కదా అని చెప్పి ఫోన్ అనేది చేసి మాట్లాడతారు. మరోవైపు ఏమో హీరోయిన్ తనకనేది మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చేసరికి తన స్టూపిడ్ మొత్తం కూడా పోతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు కూడా ఏదో హీరోయిన్ కి చేతబడి చేసిందనిలాగా మొత్తం కూడా తను ఎక్కడ పడితే అలా మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు తన స్పిరిట్స్ అన్ని కూడా తనలోకి వచ్చినట్టు తను చాలా బ్యూటిఫుల్ గా అలాగే తను చాలా ఇంటెలిజెంట్ గా మారిపోతుంది. అలా కిందికి వచ్చి హీరోకి ఆ విషయం చెప్దామని చూస్తే అక్కడ హీరో వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ సిస్టర్ అనేది ఉంటారు. వాళ్ళ సిస్టర్ కావాలనే మా అక్క ఒక పిచ్చిది, అలాగే తను ఎలా బిహేవ్ కూడా చేయలేదు గ్రాండ్ మా, తను అసలు అంతగా పట్టించుకోవద్దండి అని చెప్పేసరికి హీరోయిన్ అవును కానీ నేను ఇప్పుడు చాలా మంచిగా మారిపోయాను, ఇంకా నువ్వు మా ఇంటి దగ్గర వచ్చి ఏం పని చేస్తున్నావు, ఇక్కడ ఏం పని ఉందని చెప్పేసరికి అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో ముగ్గురు అబ్బాయిలు అనేది పిలుస్తుంది. అలా పిలిచి వీళ్ళు కూడా మా ఫ్యామిలీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ, వీళ్ళు కూడా ఒక రిచ్ పర్సన్స్, వీళ్ళలో ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకో, అలాగే నా మనవడికి డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్పేసరికి హీరోయిన్ అవునా సరే అయితే మీరు చెప్పినట్టే నేను ఒప్పుకుంటాను కానీ నాకు ఒక కండిషన్ ఉందని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చాలా ఆతృత పడుతుంది. హీరోయిన్ నుండి చెప్తుంది నా పంచ్ పవర్ ఎవరైతే తట్టుకోగలరో వాళ్ళే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి ఫస్ట్ అబ్బాయి ఏమో సరే నువ్వు ఇచ్చే ఒక కిక్ కూడా నేను తట్టుకోలేనా ఏంటని చెప్పి తను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ సరే అని ఒక కిక్ ఇస్తుంది. ఆ కిక్ ఇచ్చేసరికి తను అక్కడికక్కడే కింద పడి బ్లడ్ అనేది కక్కిస్తాడు. అలా మిగతా ఇద్దరు వైపు చూసేసరికి హీరోయిన్ ఇప్పుడు మీరేం చేస్తారని చెప్తే వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. హీరోయిన్ ఏమో బయట ఉన్న చీకట్లను చందమామను చూస్తూ ఉండేసరికి అప్పుడు హీరో వచ్చేసి ఏం జరిగింది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయినా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి అదేం లేదు ఇప్పుడు నేను కంప్లీట్గా మారిపోయాను, ఇప్పుడు నాకు మొత్తం కూడా బాగానే ఉంది, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదని తను కేర్ చేస్తూ ఉండేసరికి హీరో కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి హీరో వాళ్ళ గ్రాండ్ మాకు ఒక గిఫ్ట్ తీసుకొని వస్తుంది. అలాగే వాళ్ళంతా కూడా కలిసి తింటూ ఉండేసరికి యాన్ కావాలనే మా సిస్టర్కి మంచిగా తెలియదు తను ఏమనొద్దండని చెప్పి నువ్వు ఎలాగైనా కానీ గ్రాండ్ మాని చాలా మంచిగా చూసుకోమని చెప్తూ అక్కడున్న ఒక ప్లేట్ అనేది కింద పడేస్తుంది. అలా ప్లేట్ కింద పడిపోయిన వెంటనే హీరో వాళ్ళ గ్రాండ్ మాకి హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏదో చేద్దామని చెప్పేసరికి హీరోయిన్ తన్ని పక్కకు నెట్టేసి హీరోయిన్ తనకనేది ఫస్ట్ ఎయిడ్ లాగా చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ మా చనిపోతే బ్లేమ్ అంతా కూడా తన పైన పడుతుంది. అప్పుడు హీరో ఎలాగో తన్నే పెళ్లి చేసుకుంటాడని బయటకు వస్తుంది. అప్పుడే ఇంటి బట్టలదేమో అక్కడ లోపల ఏదో సౌండ్స్ వస్తున్నాయి అన్నా కానీ వాళ్ళ సిస్టర్ ఏం లేదు తను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదని చెప్పారు హీరో వాళ్ళ గ్రాండ్ మా అని చెప్పేసరికి బట్లర్ కూడా లోపలికి వెళ్ళారు. అప్పుడు హీరోయిన్ తనే ఎత్తుకొని హీరో వాళ్ళ గ్రాండ్ మాని హాస్పిటల్ అనేది జాయిన్ చేపిస్తుంది. అలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాక తనకి అనేది ఒక 2 రోజుల తర్వాత స్పృహ అనేది వస్తుంది. అలా స్పృహ వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి నువ్వేనా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిందని చెప్పేసరికి అవును నేనే తీసుకొని వచ్చాను, ఇప్పుడు ఏమైందని చెప్తే వాళ్ళ గ్రాండ్ మా ఏమో సరే అయితే నా మనోడికి డివోర్స్ ఇచ్చేయని చెప్పేసరికి హీరో నా విషయం మాత్రం అసలు అడగకండి, ఇంకా మీకు ఏం కావాలైనా చేస్తానని చెప్తే సరే అయితే నాకు హెల్ప్ చేయమని తన్ని కూర్చోబెట్టి తర్వాత ఇంటికి అనేది తీసుకొని వస్తారు. ఇంటికి వచ్చేసరికి అన్నీ కూడా హీరో వాళ్ళ గ్రాండ్ మాకి కేవలం ఆకుకూరలు అలాగే అసలు అందులో ఏ టేస్ట్ లేనివి చేసేసరికి వాళ్ళ గ్రాండ్ మా కోపం వచ్చి ఇందులో ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ఎవరు తింటారు చెప్పు, ఆయిల్ లేదు అలాగే కారం లేదు అలాంటివి ఎవరైనా తింటారని చెప్తే హీరో ఉండి గ్రాండ్ మా డాక్టర్స్ చెప్పారు కదా మీకు ఇలాంటివి వద్దని చెప్పేసరికి తను ఆ గ్రాండ్ మా తినకుండా వెళ్ళిపోయి నైట్ అయిన తర్వాత ఎవరు లేరని చెప్పి తన కోసం చేసిన ఒక మీట్ అనేది తింటూ ఉంటుంది. అవి తినేసరికి చాలా టేస్ట్ బాగున్నాయని చెప్పి మొత్తం కూడా తింటూ ఉంటే హీరోయిన్ అలాగే హీరో పైనుంచి స్టెప్స్ పైన చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ గ్రాండ్ మా చిన్న పిల్లలా చేసేటివి. అలా తర్వాత హీరోయిన్ అలాగే హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డేనే హీరో బర్త్డే అని హీరోయిన్ అనేది తెలుసుకుంటుంది. అలానే తెలుసుకొని ఒక బ్యాంకెట్ అరేంజ్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అక్కడున్న బట్లర్ దగ్గరికి అనేది వెళ్ళి హీరోకి ఏ ఫుడ్ అంటే ఇష్టము అలాగే తనకి ఎలాంటివి అంటే ఇష్టం అని చెప్పేసరికి బట్లర్ ఏమో చెప్తాడు ఆల్రెడీ బాబు దగ్గర అన్ని కూడా ఉన్నాయి కానీ తనకి చిన్నప్పుడు ఒక కేక్ అంటే చాలా ఇష్టం, అది కూడా ఇక్కడ ఎక్కడ చేస్తారో కూడా తెలియదని చెప్పి
సరికి హీరోయిన్ ఎలాగైనా కానీ దీన్ని సంపాదించుకొని హీరోకి అదే సర్ప్రైజ్ గా ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు చూ ఫ్యామిలీలోన వాళ్ళ నాన్న చాలా కోప్పడుతూ అన్నని తిడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ మదర్, నువ్వు కోప్పడొద్దు, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, అన్ని కూడా సర్దుకుంటాయి అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అనేది వస్తాడు. అలా నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి హీరోయిన్ అనేది కేక్ తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని అనేది కిడ్నాప్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అలాగే వ్యాంకల్స్ ఆ అబ్బాయిని అనేది టార్చర్ చేస్తూ ఉంటాయి. హీరోయిన్ అక్కడికి వస్తుంది. అలా అక్కడికి వచ్చేసరికి అక్కడికి కొంతమంది రౌడీస్ అలాగే ఛాంపియన్ అయిన మార్షల్ ఆర్ట్స్ పర్సన్ ని కూడా తీసుకొని వస్తారు. ఈ పర్సన్ నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు, తన్ని కొడితే కరెక్ట్ గా చనిపోతారని చెప్పేసరికి హీరోయిన్ అవునా నేను కూడా చూస్తాను కదా అని చెప్పి రెండేట్లకి ఆ పర్సన్ కూడా కొట్టి కింద పడేసేసరికి ఆ పర్సన్ ఏమో నన్ను మీ స్టూడెంట్ గా చేసుకోండి మేడం, నేను ఖచ్చితంగా మీ స్టూడెంట్ అవుతానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అక్కడ నుంచి ఆ పర్సన్ వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను మా బ్రదర్ కోసం అలాగే వ్యాంక్ కోసం నేను ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశానని చెప్పి తను అంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే మనం కూడా ఒక ఫ్యామిలీ, మనం కూడా ఒక బర్త్డే కోసం వచ్చామని చెప్పి. అలా నుండి హీరోయిన్ అసలు మంచిది కాదు, తను అసలు చెడ్డది, అలాగే ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదని హీరోయిన్ పైన ఉన్నవి లేనివి చెప్తే అప్పుడే అక్కడికి హీరోయిన్ ఏమో హీరోకి ఎంతో ఇష్టమైన కేక్ అనేది తీసుకొని వస్తారు. అది చూస్తూనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కేక్ ఎవరైనా తెస్తారా, హీరో రేంజ్ ఎలాంటిదని చెప్పేసరికి హీరో అవేం పట్టించుకోకుండా తను అనేది హక్ చేసుకుంటాడు. అలా హక్ చేసుకునేసరికి వాళ్ళంతా షాక్ అయిపోతాయి. యానేమో హీరో వాళ్ళ గ్రాండ్ మాకి చూసారా గ్రాండ్ మా, హీరోయిన్ దగ్గర అంత మనీ ఉన్నా కానీ తను ఎంత చీప్ క్వాలిటీ తెచ్చిందో అని చెప్పేసరికి ఒక్కసారిగా హీరో వాళ్ళ గ్రాండ్ మా యాన్ అనేది కొడుతుంది. ఇంకెప్పుడు కూడా నా మనవరాల్ని ఇలా పడితే నేను అసలు తట్టుకోలేనని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసరికి ఏం చేస్తున్నానా మీ సిస్టర్కి మీ కూతురికి కొంచెం మేనర్స్ నేర్పిస్తున్నాను, ఎందుకంటే తను ఎప్పుడు కూడా వేరే వాళ్ళవే కావాలని అనుకుంటుంది, తను ఎలాంటిదో నాకు తెలిసిపోయింది, ఎందుకంటే నన్ను చనిపోతున్న స్టేజ్ లో ఉన్నా కానీ నన్ను తను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఏదో టీవీని చూస్తున్నట్టు చూస్తుంది తప్ప అంతకు మించి ఇంకేం లేదని. అప్పుడే వాళ్ళ నాన్నకి తన కొడుకు అరెస్ట్ అయ్యాడని ఎవిడెన్స్ తో సహా పోలీసులు పట్టుకున్నారని తెలిసి వాళ్ళ డాడీ భయపడిపోతూ ఉంటే ఆ మాటలు విని వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ మదర్ కూడా షాక్ అయిపోతారు ఇది ఎలా జరిగిందని. అప్పుడు హీరోయిన్ నుండి ఇదంతా కూడా నేనే చేశాను, ఎందుకంటే తనకి లీగల్ గానే జరిగిందని చెప్పేసరికి నువ్వు ఎందుకు చేస్తావు, తను నీ సొంత